కావలి పట్టణ దేవత కలుపుల సంభవి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు సాగే భారీగా భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ముమ్మారుగా నీటిని కలయబెట్టండి. గంగే దేవనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ నదే సన్నిధం కురు. ఆయాతో శ్రీ మహాగణపతి పూజార్థో సర్వదేవతా వరలక్ష్మీ దేవతా పూజార్థో యజమానస్య మమ త్రిదక్షేకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆత్మానం చదివారా? ఆత్మానంద సంప్రోక్ష్య ఆ కమలపాకులతోటి పూజా ద్రవ్యముల పైన నీళ్లు చల్లండి. ఆ గోత్ర పేర్లంటే చెప్పయ్యా. కానీ కమలపాకులతోటి మీ పూజా ద్రవ్యాల పైన నీళ్లు చల్లండి. देशर गोत्र दोमस्क्या वेंकटेश्वर नाम देशक्या भाग्यलक्ष्मी समेतस्क्या गोमंडल गोत्र दोमस्क्या माधव राव नाम देशक्या नारायण मा समेतस्क्या स्वामी गोत्र दोमस्क्या श्री कुमार रेड्डी नाम देशक्या शिवकुमारी समेतस्क्या सहवडम मस्क्या आरोग्य भाग्य महाईश्वर्य आयात श्री महागणपति पूजार्थो यजमान श्री दीक्षेकारकाः कलशोदकेन पूजा द्रव्याన్ని సంప్రోక్ష్య ఆ కమలపాకులతోటి మీ గణపతి స్వామి వారి పైన అమ్మవారి పక్కన పైన కలశం పైన దేవతలందరి పైన చల్లి మీ మీద చల్లుకోండి. సర్వదేవతా పూజార్థో యజమానస్య ఉపదక్షేకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆత్మానంద సంప్రోక్ష్య అక్షతలు పట్టుకొని నమస్కారం చేసుకోనండి. ఓం ధనాత్వా గణపతిం వదామహే కవిం కవీనాముపమశ్రవస్తమో రాజం బ్రహ్మణాం ఆవాహయామి అన్నప్పుడల్లా రెండు అక్షరాలు గణపతి స్వామి వారి మీద వర్తించండి. గణపతి ఆవాహయామి. కావలి పట్టణ దేవత కలుపుల ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాల తర్వాత ఆలయంలో నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని భక్తితో స్వీకరించారు. బండికి పక్కన పెట్టుకోండి. కావలి పట్టణం వెంగళనగర్లోని పంచ ఋషీశ్వర క్షేత్రంలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. భక్తులు పాల్గొని వ్రతాలు చేసి అమ్మవారిని సత్యనారాయణ మూర్తిని ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. Come on.
పట్టణ దేవత కలుపులం ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల నేపథ్యంలో ఆలయ అర్చకులు తీయబండి కళ్యాణ్ కుమార్ వరలక్ష్మి వ్రత వైశిష్ట్యాన్ని వివరించారు. అమ్మవారికి శ్రావణ మాస శుక్రవారం మహోత్సవాలను పురస్కరించుకొని 35 చేతుల మీదుగా వరలక్ష్మి వ్రత మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. పూర్వం సూపరహాముని మహాత్ములందరితో కూడా ఈ విధంగా చెప్పాడు. పార్వతి అమ్మవారికి శివుడు ఉపదేశించినటువంటి వరలక్ష్మి వ్రతం గురించి ఈ విధంగా చెప్పాడు. ఒకనాడు పార్వతీదేవి శివుడికి నమస్కారం చేసి, స్వామి, స్త్రీలకు సర్వ సౌభాగ్యం ప్రసాదించేటువంటి ఒక వ్రతకాలాన్ని చక్కగా కోరుకుంది. అందరూ అరణ్యేశ్వరుడు విధంగా చెప్పారు. ఓ పార్వతి, పుణ్యమ్మ అనేటువంటి గ్రామంలో చారుమతి అనేటువంటి ఒక శిష్యురాలు ఉన్నది. ఆమె తన యొక్క భర్తకు అత్తమామలకు సేవ చేసుకుంటూ ఉండేది. అయితే ఆమె సేవకు మించినటువంటి వరలక్ష్మి అమ్మవారు ఒకరోజు రాత్రి కల్లో కనిపించి, చారుమతి, నేను వరలక్ష్మి దేవిని శ్రావణ శుక్రవారం నాడు నాకు 35 సార్లు కుంకుమ చేయి, నీకు అష్టైశ్వర్యం ప్రసాదిస్తాను అని చెప్పేసి అందుకు కళలో వచ్చినటువంటి ఆ పరిణామాలంతా కూడా తన యొక్క సాక్షిమైనటువంటి 35తో కూడి ఆ చారుమతి ఆచరించింది. ఆచరించడంలో అష్టైశ్వర్య బహుమానం అది మొదలుకొని మన శుభహారులు ప్రతి ఒక్కరు కూడా స్త్రీల చేత ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. శ్రావణ మాస 2వ శుక్రవారం అయినటువంటి ఈ రోజు ఆ యొక్క కలుగుల శ్యామూరి అమ్మవారి దేవాలయంలో అత్యంత వైభవంగా సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నారు. అమ్మవారికి ఆవు పాలు, ఆవు పెరుగు. కావలి పట్టణంలోని హరిజనపాలెంలోని కలుగులం ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఈ వ్రతాలు గ్రామీణ ప్రాంతాల దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపక నిర్వహణ అధ్యక్షుడు కమలానంద భారతి స్వామి, బీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు నందనవనం శ్రీహర్రావు, ఉపాధ్యక్షుడు పన్నులూరు సుబ్రహ్మణ్యం, కార్యకర్త పసుపులెడ్డి గురుప్రసాద్, బ్రాహ్మణ సంఘ నాయకులు రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసులు, గోవిందరెడ్డి, తన్నీరు మాల్యాద్రి, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళా జన్మేత్తి ఎక్కడ కూతురుగా పుట్టింది? హిమాలయ పర్వతానికి కూతురుగా పుట్టింది. హిమవంతుడు, హిమవంతుని భార్య పేరు మేనక. హిమవంతుని కుమార్తెగా పుట్టింది. హిమవంతుడు అంటే పర్వతములకు రాజు. ఈ ప్రపంచంలో ఉండే పర్వతాలన్నిటికీ పెద్ద ఆయన రాజు. ఆయన కుమార్తెగా పుట్టింది. ఇందాకేమన్నాం? దక్షుని కుమార్తె కాబట్టి దాక్షాయిణి అన్నాం కదా. ఇప్పుడు హిమవంతుని కుమార్తె కాబట్టి ఏమనాలి? హైమవతి. హిమవంతుని కుమార్తె హైమవతి. ఇక్కడ ఏమన్నా హైమవతి అనే పేరుండేవాడు ఉన్నారా మీ ఊర్లో? ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు, ఉంటారు కదా. హైమవతి, హిమజ, హిమబిందు ఉంటారు కదా. హిమము అంటే మంచు, మంచు కూడా. హిమవంతుని కుమార్తె కాబట్టి హైమవతి. హైమవతియే పార్వతీదేవి. సతీదేవి శివుడు వివాహం చేసుకున్నప్పుడు అప్పటికి ఆ అవతారం నాటికి ఇంకా మంగళసూత్రం లేదు. ఊరికి పూలమాలను మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ ఈసారి అట్టు కాదు.
మేము ఎప్పటికీ కలిసి ఉండాలి, మళ్ళీ విడిపోకూడదు. కాబట్టి ఈసారి కలిసి ఉండే పద్ధతిలో వివాహం చేసుకోవాలనుకుని మళ్ళా ఈమె హిమవంతుని కుమార్తె పేరు అసలు పెట్టుకున్న పేరైతే పెట్టిన పేరు కాళీ. అసలు పేరేంది? హిమవంతుడి కుమార్తె కాబట్టి హైమవతి అయింది, కానీ పెట్టిన పేరు కాదు, పెట్టిన పేరు కాళీ. కాళీ అనే పేరు ఎందుకు పెట్టారంటే నల్లగా ఉంటుంది కాబట్టి పెట్టారు, నలుపు. ఈమె పేరు నారాయణి, ఇంకొక ఆయన నారాయణ అని. కావలి సర్వబొట్ల వారి వీధిలోని ఆనంద నిలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగే అర్చక స్వామి కె బాలకృష్ణమూర్తి ఈ వ్రతాలను పర్యవేక్షించారు. రామే రంగలే దాశయ కోటిత చంద్రశరీ గజానన దివికిట దివికిట తాళమృదంగ తాండవనోచకరీ గజానన తాండవనోచకరీ గజానన. జై శ్రీ గణపతి మహారాజ్ కి జై. శరదిందు వికాసమందారాం ఉదరిందీవరలోచనాభిరామా అరవింద సమాన సుందరాస్య అరవిందాసన సుందరీ ముపాసే అరవిందాసన సుందరీ ముపాసే. జై శ్రీ వరలక్ష్మీ మాయి की जय. जय श्री वरलक्ष्मी माई की जय. जय श्री वरलक्ष्मी माई की अष्टलक्ष्मी देवी तल्ली की. కావలి పట్టణం పాతూరు రుద్రపాద క్షేత్రం ఆవరణంలోని శంకరమఠంలో గ్రామీణ ప్రాంతాల దేవాలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపక నిర్వహణ అధ్యక్షుడు కమలానంద భారతి స్వామి శుక్రవారం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.